దూతలు కూడి ఉయ్యాలో గీతములు పాడి ఉయ్యాలో అర్ధరాత్రి వేళ ఉయ్యాలో అంతాయు సంబరమే ఉయ్యాలో అర్ధరాత్రి వేళ ఉయ్యాలో అంతాయు సంబరమే ఉయ్యాలో అర్ధరాత్రి వేళ ఉయ్యాలో అంతాయు సందడే ఉయ్యాలో అర్ధరాత్రి వేళ ఉయ్యాలో అంతాయు సందడే ఉయ్యాలో మధ్యరాత్రి వేళ ఉయ్యాలో మేలైన పాటలు ఉయ్యాలో మధ్యరాత్రి వేళ ఉయ్యాలో మేలైన పాటలు ఉయ్యాలో మేల్కొని పాడండి ఉయ్యాలో మంగళ హారతులు ఉయ్యాలో మేల్కొని పాడండి ఉయ్యాలో మంగళ హారతులు ఉయ్యాలో సొక్క ఇంటి పైన ఉయ్యాలో సక్కగా నిలిసేను ఉయ్యాలో సొక్క ఇంటి పైన ఉయ్యాలో చక్కగా నిలిచేను ఉయ్యాలో తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో తనయునికి స్తోత్రములు ఉయ్యాలో తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో తనయునికి స్తోత్రములు ఉయ్యాలో దేవాలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం. లోకాసువార్త 2వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి చదవము. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఆగము చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువా, నీ వందనాలు స్తోత్రములు నాయన. నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో అని తండ్రి యేసు ప్రభువా, నీ జన్మదిన మహోత్సవమును మేము జరుపుకొనిచుండగా తండ్రి అనేకమైన బిడ్డల హృదయములోనికి నీవు వచ్చివేసి యేసయ్యా నా ప్రభా యొక్క హృదయములో ఏ దుఃఖం ఉందో, ఏ యొక్క నా తండ్రి బాధ ఉందో అయ్యా, ఏ బిడ్డలో ఏ యొక్క నా తండ్రి యేసు ప్రభా ఏ సమస్యతో బాధపడుచు ఉన్నారో మా ప్రభా అయ్యా మీరొక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుచు ఉన్నా. ఈ సంతోషకరమైన వార్తని అందించుచు ఉండగా తండ్రి అయా ప్రభా అందరికీ కూడా ఆనందము సంతోషముతో ఆయన జీవించటానికి సహాయమును దయచేయండి ప్రభా. యేసు ప్రభా ఈ లోకములో ఏమీ లేదు కానీ నా ప్రభా నీ సహాయముతో అయా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యేసు ప్రభా నీ కొందనాలు నాయన దీవించండి, ఆస్వాదించండి నాయన. ఈ పండుగ రోజు యేసు ప్రభా రావలసిన దీవెన ఆశీర్వాదములతో ప్రతి ఒక్క బిడ్డని మీరు అలంకరించిన ఆయన కూడి ఉన్న మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి దీనదాసురాలైనా తండ్రి వాక్య భాగములో నుంచి తండ్రి అయ్యా మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ నీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ అయా విన్నవించుకుంటూ పతువులాడుకుంటూ ఈ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని అయ్యా పరలోకపు దీవెన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని బెత్లెహేము బాలుడుగా ఈ లోకానికి వచ్చి వేసిన యేసు నామమును బట్టి అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత. లోకాసువార్త 2వ అధ్యాయంలో మరి ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగంలో ఎన్ని చదివించింది?
మరి 2వ అధ్యాయము 9వ వచనం కాడించిలో మరి ఒక వాక్య భాగములు ఏంటంటే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచింది. ఎవరి యొద్దకు వచ్చి నిలిచిందంటే, మరి గొర్రెల కాపరులు తమ మందలను పొలములో కాసుకుని ఉండగా అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే, ఆ దేవదూత వారి యొద్దకు వచ్చి నిలిచిందనమాట. నిలిచినప్పుడు ప్రభు యొక్క మహిమ ఏం చేసింది, వారి చుట్టూ ప్రకాశించినందున, మరి ఇక్కడ దేవదూత వచ్చింది, మరి గొల్లవారి దగ్గరికి వచ్చి నిలిచినప్పుడు ఏమైందంటే ప్రభు యొక్క మహిమ మరి వారి చుట్టూ ప్రకాశించినందున. ఎవరితో పాటు ఈ మహిమ వచ్చింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి దేవదూత ఎప్పుడైతే వచ్చిందో ప్రభు యొక్క మహిమ వచ్చి వారి చుట్టూ ప్రకాశించిందనమాట. మరి ఇదే దేవుని యొక్క వాక్య భాగంలో దేవదూతలు కూడా ఏం చేస్తారంటే మరి మనకి పరిచర్య చేస్తారనమాట. మరి మన చుట్టూ ఉంటారనమాట. వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగే వారికి వారి చుట్టూ కూడా మరి వాళ్ళు ఉండి వారికి మరి కావలి కాస్తారని దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్నట్టుగా, మరి ఇక్కడ ఎప్పుడైతే దేవదూత వచ్చి వారి యొద్ద నిలిచిందో ప్రభు యొక్క మహిమ వచ్చి వారి చుట్టూ మరి ప్రకాశించినందునంట వారు మిక్కిలి భయపడ్డారు. హల్లెలూయా. మరి ఏంటో అనుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడ్డారనమాట. భయపడకూడదు. దేవుని యొక్క మహిమ వచ్చినప్పుడు దాన్ని పొందుకోవాలి. మరి మనం దేవుడు మరి కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు కనుక ఆ రోజుల్లో మరి వారికి యేసుక్రీస్తు ప్రభు అని తెలియలేదు అప్పటికి. మరి అయితే ఆ దూత అంటుందే భయపడకండి అని చెప్తుందనమాట. మరి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నానని చెప్తుందనమాట. మరి ఇక్కడ కూడి ఉన్న మనకే కాదు కానీ ఎవరికంట, ప్రజలందరికీ కూడా కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మరి బిడ్డ అయిన వారికి కలిగే సంతోషకరమైన వార్త. హల్లెలూయా. మరి ఈ లోకంలో ఈరోజు మరి దేవుని గురించి ఎంతో సంతోషంతో ఆనందంతో మరి ఈ గొల్లవారు కన్న వాటిని ఎన్న వాటిని ఎట్లయితే ప్రసారం చేశారో మరి దేవుడి గురించి ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకుంటున్నాం, మరి దేవుడిని స్తుతించి ఘనపరుస్తూ ఉంటారనమాట. మరి ప్రజలందరికీ కూడా మహా సంతోషమే, మరి ఆనందమే. పండగ అంటే సంతోషమేనా కాదా? మరి ఈ పండగ అంటే మరి ఒంటి పండగ, ఇంటి పండగ, కంటి పండగ అని మనం చెప్పుకున్నట్టు మరి అందరికీ పండుగే. హల్లెలూయా. మరి ఈ పండుగలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభు దీవించునుగాక. మరి తెలియచేయటానికి వర్తమానం నేను మీకు తెలియచేయుచున్నానని చెప్తుంది. ఏం చెప్తుంది ఇక్కడ మరలా తర్వాత చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టి ఉన్నాడంట? దావీదు పట్టణంలో మరి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ కోసము నా కోసమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం పుట్టున్నాడంట? ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసమై నశించిపోతున్న సకల మానవాళి మరి అందరి పాపాలను కూడా ఆయన మానుపైన మోసుకుని అందరినీ కూడా లేవనెత్తటానికి లోకానికి ఆయన బెత్లెహేము బాలుడుగా ఈరోజు ప్రతి ఒక్క హృదయంలో ఆయన ఉదయించబోచున్నాడు. హల్లెలూయా. మరి దుఃఖంతో జీవిస్తూ ఉన్నామేమో మనం ఒకవేళ, మరి ఆ దుఃఖాన్ని కొట్టివేసి దేవుడు మనకి ఏమిస్తాడు? మహా సంతోషాన్ని మరి మన జీవితాల్లో మరి మనకి ఇస్తానని దేవుడు అంటున్నాడు. మనం తీసుకోగలుగుతున్నామా అని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మరి మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి ఈయన ప్రభు అయిన క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు. దానికి ఇదే మీకు ఆనవాలని చెప్తుందనమాట. ఏం చెప్తుంది దూత? దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తెగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండట మీరు చూసేదరని వారితో చెప్తుందనమాట. మరి ఈ శిశువు అంట మరి యేసు ప్రభువు ఎట్లా చుట్టబడ్డాడు? పొత్తెగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్తుంది. ఏ మానవాలు చెబుతుంది ఇక్కడ దూత? ఏ మానవాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాము? ఒక శిశువు పొత్తెగొడ్డలతో చుట్టబడి, అదే ఆనవాలు అని చెబుతుందన్నమాట. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా మరి దేవుడు ఈ లోకానికి మన కోసమై వచ్చి వేసిన మరి దేవుడిని
వచ్చి వేసిన దేవుని సభకు చేరుదాము రండి. వచ్చి వేసిన దేవుని సభకు చేరుదాము రండి. త్వరలో యేసుని కలుసుకొని విని త్వరలౌదాము రండి. నిజముగా త్వరలౌదాము రండి. సాగిలా జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి. జయమో జయమో యనులేండి. జయమే క్రీస్తుని చరిత్రయంతట జయమే మరణమున కూడా జయమే నిత్యమున సాగిలా. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, ఆయనకే మహిమ కలుగునుగాక. మన ప్రభువుకే స్తోత్రము కలుగునుగాక. బెత్లెహేము బాలుడికే ఘనత కలుగునుగాక. మరి తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయించు ఉన్నారనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని యొద్దకు వచ్చిన దేవుని ప్రియ బిడ్డలైన మన అందరం కూడా ఏం చేయాలి? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. మరి చెప్పాలి ఎక్కడ అంట దేవుడికి మహిమ సర్వోన్నతమైన స్థలములలో. మరి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే భూమిపైన ఏకేవేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్న దేవుడు. మరి ఇద్దరు ముగ్గురు ఉన్న కాడ కూడా ఆయన మహిమ పరచబడతాడు. మరి సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకు మహిమ మనం ఇక్కడ మహిమపరుస్తూ ఉన్నాము. మరి ఆయనకి ఇష్టలైన మనుషులకు ఈ భూమిపైన సమాధానము కలుగునుగాక అని మరి ఇక్కడ వాక్య భాగంలో ఉందన్నమాట. మరి దేవుడికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో ఈ భూమి పైన అంట వారికి సమాధానము కలుగుద్ది అనమాట. మరి ఇక్కడ పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఎట్లయితే స్తుతిస్తూ ఉన్నారో మరి యేసుక్రీస్తు ప్రభువు మరి పశువుల తొట్టిలో మరి పడుండి ఉన్నప్పుడు మరి మన వాక్య భాగంలో మనం చదువుకున్న వారు అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వెళ్ళి మరి ఆ శిశువును ఆ తల్లిని చూసి మరి సాగిలపడి ఏం చేశారంటే దేవుడికి మరి దేవుణ్ణి స్తుతించినట్లుగా మరి వారు ఆ నక్షత్రమును చూచి ఈ నక్షత్రం ఏం చేస్తుందంట యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఉన్నారో పశువుల తొట్టిలో ఇప్పుడు మనం ఇందాక పాట పాడుకున్నట్టు నిండు సోలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి నిండు సోలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయెనమ్మా ఆ సత్రములో ఓ యేసయ్యా మాకు స్థలమే నీకు స్థలమే దొరకలేదయ్యా ఎంత దేనాతి దేనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలసుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుతున్నదయ్యా ఎంత దేనాతి దేనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. మరి నిండు సోలాలు ఆమె నడవలేక సుడిబడి నడిచినప్పుడు మరి చల్లగాలిలో చోటు లేక మరి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎవ్వరు కూడా మరి మరియమ్మ గారి కంట స్థలం ఇవ్వలేదంట. ఆమె ప్రసవించేటప్పుడు మీ ఇంటికి వస్తానని యేసేపు గారు ఆమెను పట్టుకుని తీసుకుని వెళ్తుంటే ఎవ్వరు కూడా
మరి స్థలం ఆమెకి ఈనప్పుడు ఏం చేశారంటే మరి పశువుల తొట్టెలో మరి ఆయన్ని మరి ప్రసవించినప్పుడు ఆమె పశువుల తొట్టిలో అక్కడ మరి పాకలో ప్రసవించలేదు, కానీ ముందే ప్రసవించిన తర్వాత తీసుకెళ్ళి ప్రభువుని పశువుల పాకలో మరి పడుండబెట్టారనమాట. మరి ఈ నక్షత్రం కూడా ఏం చేస్తుందంటే యేసు ప్రభు ఎక్కడైతే మరియమ్మ గారు ఎక్కడైతే ఆ ప్రభువుకి జన్మనిచ్చిందో మరి ఆ పశువుల పాక తిన్నంగా వెళ్ళి ఆ సుక్కంట నిలిచిందంట. హల్లెలూయా. మరి ఆ నక్షత్రం చూసి అంట వాళ్ళు అత్యానంద భరితులయ్యి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువుని చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మరి ఇవన్నీ మనకు తెలిసిన మరి వాక్య భాగములైనా యేసు ప్రభువుని గూర్చి మనము ఏం చేయాలి? మరి గొల్లవారు ఏం చేశారు? కన్న వాటిని ఎన్న వాటిని గూర్చి ప్రచురపరిచారనమాట. మరి పరలోక పరిశుద్ధులు ఇక్కడ ఏం చేశారు? ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ, మరి ఆయనకి ఇష్టలైన బిడ్డలకు సమాధానం కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేశారు. ఇక్కడ వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళుతున్నారనమాట. మరి ఈ పనులన్నీ కూడా మనం ఏం చేయాలా చేయొద్దా? మరి దేవుణ్ణి నమ్ముకున్న మనం కూడా మరి ఏం చేయాలంటే దేవుణ్ణి మరి మహింపరచాలి, గణపరచాలన్నమాట. మరి ఆయన పూజించాలి, సాగిలపడాలి. మరి దేవుని యొద్ద మనం ఏం చేయాలి? మరి సాగిలపడి దేవుడికి నమస్కరించాలన్నమాట. మన మనసుతో, మన యొక్క చేతులతో కాదు, కానీ ఎట్లా నమస్కరించాలి దేవుణ్ణి? మన యొక్క మనసుతో దేవుణ్ణి నమస్కరించాలి. మన మనసారా దేవుణ్ణి ఆరాధించాలి. మరి మనసారా దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళు వచ్చారనమాట. దేవుడు మరి ఆయన శిశువు అయిన ఉన్నప్పుడు పొత్తెగుడ్డలతో మరి యొక్క తొట్టెలో పండుకుని ఉన్నప్పుడు దేవదూతలు వచ్చారు, పరలోక పరిశుద్ధులు వచ్చారు, ఈ నక్షత్రమును చూచారు. గొల్లలు వెళ్ళి దేవుణ్ణి స్తుతించినట్లుగా మరి మనందరం కూడా దేవుణ్ణి గణపరిచి మహింపరచాలని, ఆయనకు మనందరం కూడా కీర్తి తెచ్చే బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ యొక్క వాక్య భాగంలో మరి హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభు మరి పుట్టి ఉన్నాడని 2 సంవత్సరాల వయసు గల మగపిల్లలందరినీ కూడా వధించి వేయాలి, చనిపోవాలని మరి ఆయన ప్రయత్నించి ఉన్నప్పుడు హేరోదు చనిపోయాడనమాట. మరి ఆ తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునద్దకు మరి స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి ఆ శిశువుని తల్లిని తోడుకుని ఇశ్రాయేలీయుల దేశమునకు వెళ్ళుము అని మరి ఎవరితో చెప్తుంది? యోసేపుతో చెప్తుందన్నమాట. తల్లిని ఆ శిశువుని కూడా నీవు తీసుకుని వెళ్ళమని మరి ఇక్కడ దేవదూత చెప్తుందన్నమాట. మరి దేవదూత క్రిస్మస్ దూత చైన క్రిస్మస్, దేవదూత క్రిస్మస్ దూత చైన క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్ తూర్పు జ్ఞాని క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్ తూర్పు జ్ఞాని క్రిస్మస్, నా పండుగ చేసుకున్న మెండుగా క్రిస్మస్ పండుగ చేసుకున్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా. హల్లెలూయా. మరి ఇక్కడ దేవదూతను గురించి మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఉందన్నమాట. మరి దేవదూతను ఏం చేసిందంటే మరి వాళ్ళందరికీ కూడా ప్రభువుని మరి వాళ్ళందరికీ కూడా దేవుని గురించి చెప్పుతుంది. మరి నక్షత్రము కూడా యేసు ప్రభువుని చూపించుచూ ఉన్నదనమాట. మరి గొల్లవారైన వారు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొద్దకు వెళుతూ ఉన్నారనమాట. మరి వీరిని గురించి మరి యొక్క వాక్య భాగంలో మరి రాసినట్లుగా మనల గురించి కూడా దేవుని యొక్క జీవగ్రంథంలో మన పేర్లు మరి ప్రభు రాస్తూ మరి దేవదూతే వచ్చి మన పేర్లు ఎక్కడ రాస్తుందంటే మరి జీవగ్రంథం పైన మరి మన పేర్లు కూడా పరలోకంలో మరి చేర్చుద్ది అనమాట. మరి దూతను గురించి ఈరోజు మరి యేసు ప్రభు జన్మ విధమును బట్టి మనం ఎట్లయితే చెప్పుకొనిచూ ఉన్నామో ఈ లోకంలో ఉన్న అనేకమైన బిడ్డలు నశించిపోతూ ఉన్నారు. ఆ నశించిపోయే ఆత్మల కోసమై వీళ్ళు ఎట్లయితే చూపించారో ఆకాశ నక్షత్రము
మరి ఆ యొక్క నక్షత్రం వలె మనం వెలగాలి, దేవుణ్ణి చూపించాలి. ఎన్నా ఎనకపోయినా, నమ్మినా నమ్మకపోయినా చెప్పే బాధ్యత మనపైన ఉందన్నమాట. హల్లెలూయా. మరి చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మన అందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. బెత్లెహేము బాలుడైన యేసు క్రీస్తు కృపా ప్రభు మనందరికి తోడై నడిపించునుగాక. ఆయనే తన హస్తముల చాటున మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలని కూడా రాకడ పర్యాంతరము కూడా దాసి కాపాడి రక్షించునుగాక. కూడి ఉన్న మనందరికి ప్రభు తోడై నడిపించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ స్వామి యేసయ్య నీ కొందనాలు, స్తోత్రముల స్తుతులు నాయన. దీవించి ఆస్వాదించండి ప్రభా. నీ రెక్కల నీడలో భద్రపరిచి నీ చిలువు సాటును మీరు మరుగుపరచండి నాయన. అయా ఈ పండుగ దినముల్లో అయ్యా రావలసిన దీవెనల ఆశీర్వాదములతో మీరు అలంకరించండి ప్రభా. యేసయ్య అయ్యా నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. దేవాతి దేవ, రాజాతి రాజా యేసు స్వామి నాయన. అయా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి యేసయ్య. అయా ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి యేసయ్య. బెత్లెహేము బాలుడా, అయా దేవాతి దేవుడు అయ్యుండి ప్రభా. అయా మిమ్మల్ని మీరు తగ్గించుకుని నా తండ్రి, అయా ఈ లోకానికి మీరు వచ్చారు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయా చొక్క ఇంటి పైన అయా చక్కగా నిలిచినట్లుగా దేవా, దేవదూతలు వచ్చి ఎట్లయితే అయ్యా చెప్పినట్లుగా అయా గొల్లవారు తండ్రి ఎన్న వాటిని కన్న వాటిని ప్రసారపరిచినట్లుగా యేసయ్యా తండ్రి అయ్యా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ బిడలగా ఆయన వాడుకోండి స్వామి యేసయ్య. కొడుమికి ఎడమకి తగలకుండా అయా నీ రెక్కల నీడలో భద్రపరిచి అయా మీ చిలువు సాటును మీరు మరుగుపరచమని కోడి ఎన్న మమ్మల్ని నీకు అప్పగిస్తూ సమర్పిస్తూ ఎన్నవిస్తూ బతుకులాడుకుంటూ ఈ ప్రార్థనకు ప్రతిఫలం ప్రతిపత్రం పంపించమని బెత్లెహేము బాలుడు అయిన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.